హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. కొందరు అవకాశాల కోసం చూస్తారు, కొందరు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు, కొందరైతే ఏకంగా అవకాశాన్ని సృష్టించుకుంటారు. అవకాశాన్ని సృష్టించుకున్నంత గొప్ప వాళ్ళం కాకపోయినా కనీసం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. దానికోసం ఏం చేయాలి? అవకాశాన్ని ఎలా గుర్తించాలి? అవకాశాన్ని గుర్తించడమే ముందు తెలియాలి. అది అసలు అవకాశమో కాదో కూడా తెలుసుకోవాలి. నీకు అనుకూలంగా లేకపోతే అది అవకాశం అనుకోవు. నీకు చేయాలని ఆసక్తి లేకపోయినా అది అవకాశం అనుకోవు. నీకు నచ్చకపోయినా అది అవకాశంగా భావించవు. అవకాశం అంటే నువ్వు ఆశగా చూసేది కాదు. అవకాశం అంటే నీకు అవసరం తీర్చేది. అవకాశం అంటే నిన్ను ఆదుకునేది. ఆ అవకాశాన్ని గుర్తించుకుంటున్నావు కనుకే ఎదురు చూస్తూనే కాలాన్ని గడిపేస్తున్నావు. దాన్ని గుర్తించుకుంటున్నావు కనుకే కష్టంతోనే కుమిలిపోతున్నావు. తెలివైనవాడు ప్రతి చిన్న పనిలోనూ సానుకూలంగా ఉంటాడు కనుక అవకాశాన్ని చూస్తాడు. సరైన అవకాశం రాగానే సద్వినియోగపరుచుకుంటాడు. తెలివి తక్కువవాడు ప్రతి పనిలోనూ ప్రతికూలంగా ఆలోచిస్తాడు కనుక ఉన్న అవకాశాలను కూడా వదులుకుంటాడు. ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు తన రాజ్యాన్ని శత్రు సైన్యం చుట్టుముట్టింది. ఆ రోజు రాజు వీరోచితంగా పోరాడాడు. శత్రు సైన్యం చెల్లాచెదరైంది. పరాజయంతో పారిపోయారు. అందులో కొంత శత్రు సైన్యం పట్టుబడ్డారు. వాళ్ళని తీసుకెళ్లి రాజు తన చెరసాలలో బంధించాడు. వాళ్ళ దగ్గర నుండి విషయం రాబట్టడానికి రాజు యొక్క సేనాధిపతి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అందరూ ఒకే విధంగా ప్రవర్తించారు, ఒకే విధంగా సమాధానం చెప్పారు. తన మంత్రి రంగంలోకి దిగాడు. వాళ్ళలో తెలివైన వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని కొన్ని విధాలుగా పరీక్షించి వేరే వేరే గదుల్లో బంధించి పెట్టాడు. ఈ విషయాన్ని రాజుతో ఇలా విన్నవించాడు. అయ్యా, వీరు తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళు తెలివైన వాళ్ళు అని చూపించి ఆపై వీళ్ళ దగ్గర నుండి రహస్యాన్ని ఎలా రాబడతారనేది మీరు చూసుకోండి అని మంత్రి చెప్పాడు. ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళు రాజు స్వయంగా తెలుసుకోవడం కోసం వాళ్ళకు ఇలా పరీక్షించాలనుకున్నాడు. తన సైన్యాధిపతిని పిలిచి ఈ 2 గదుల్లో ఉన్న శత్రువుల చేతులను తిన్నగా చాచి ఎదురు కర్రలు పెట్టి తాళ్లతో కట్టివేయండి అని ఆదేశించాడు. ఆ తర్వాత 2 గదులకు ఆహార పదార్థాలను పంపించమన్నాడు. పాపం చాలా రోజులుగా ఆకలితో ఉన్న శత్రు సైన్యం ఆహారాన్ని తినాలని చూశారు. కానీ చేతులు వంగకపోవడంతో ఎలా తినాలో అర్థం కాలేదు. కాసేపటికి రాజు అటు పక్కగా వచ్చాడు. మొదటి గదిలో ఉన్న సైన్యం ఆహారం తినలేదు. ఆహారం అంతా కింద పడి ఉంది. చేతులతో పట్టుకొని నోటి వరకు తెచ్చుకోలేక కింద పడేసి నానా ఇబ్బందులు పడుతూ ఏడుస్తున్నారు. తర్వాత రాజు పక్క గదికి వెళ్ళాడు. అక్కడ ఉన్న సైన్యం హాయిగా ఆనందంగా ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. వాళ్ళ చేతులు కూడా వంగడానికి వీలుగా లేదు. కానీ వాళ్ళ చేతులతో ఆహారాన్ని తీసుకొని ఒకరికొకరు నోటికి అందించుకొని తింటున్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళకి కలిగిన ఇబ్బందుల్లో తెలివైన సైన్యం అవకాశాన్ని అనుకూలంగా వెతుక్కున్నారు. తెలివి తక్కువ సైన్యం తినే అవకాశం లేదని బాధపడుతున్నారు. అదే తేడా. అవకాశాలు ఇప్పుడు మనతోనే ఉంటాయి. గుర్తించడంలోనే మనం వెనకబడతాం. అవకాశాన్ని గుర్తించి అన్నింటా విజయం సాధించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.